ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల గ్రామ సచివాలయాన్ని అకస్మాత్తుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తనిఖీ నిర్వహించారు. 11 మంది సిబ్బందిలో ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగతా 10 మంది ఉదయాన్నే రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు విధులకు సక్రమంగా రావడం లేదని తెట్టు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సచివాలయానికి ఆకస్మికంగా వెళ్లారు. ఆ సమయంలో డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే ఉన్నారు. 10 మందిలో 3 మాత్రం గుడ్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశానికి హాజరైనట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు మిగిలిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి మెమోలు ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఆ తర్వాత కలెక్టర్ రాజాబాబుకు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలకు సిఫారసు చేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఎక్కడున్నారు సార్? ఇది పులోపాడు సార్. ఇక్కడ ఒక తెట్టు నేను వచ్చాను కదా సార్, ఈరోజు సచివాలయం విజిట్కి వచ్చాను సార్. 11 మంది స్టాఫ్ ఉన్నారు. దీంట్లో 3 ఎండిఓ ఆఫీస్లో ఉన్నారు, ఒక్కడ ఆఫీస్లో ఉన్నారు 4, 7 ఎస్కేప్. ఏదో కథలు చెప్తారు, అటెండెన్స్ చేసుకుంటారు, ఇంక వెళ్ళిపోతారు. సచివాలయం పనులు ఆ విధంగా పనిచేస్తున్నారు. 11 మందికి ఒక్కరు ఉన్నారు సచివాలయంలో. నేను రాస్తున్నాను సార్. రాసి మీకు ఓకే ఓకే. ఇది తెట్టు సార్, తెట్టు సచివాలయం, మోచర్ల సచివాలయం. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నోట్ చేయరా నేను ఈ తెట్టు సచివాలయంలో ఉన్నా. 11 మంది ఉన్నారు. 11 మందికి అటెండెన్స్ ఉంది, ఒక్కడున్నాడు ఇక్కడ. నువ్వు వచ్చేది కాదా? 11 మంది ఎంప్లాయీస్ ఉంటే అందరూ అటెండెన్స్ పెట్టున్నారు, ఒక్కడున్నాడు ఇక్కడ సచివాలయంలో. అంటే నీ మండలంలో ఇక ఏ విధంగా పనిచేస్తున్నారో చూడండి. ఇక అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు, అటెండెన్స్ తీసుకున్నారు. ఇక్కడ ఒక 4 ఉన్నారు, 7 ఎక్కడ ఉన్నారు. నువ్వు నాకు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు కూడా ఇప్పుడు గుడ్లూరు మండలంలోనే ఉన్నాడు ఎక్కడో. మొత్తానికి మెమోలు రెడీ చేయి. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. సరే.